ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మాట్లాడడానికి. అశోక్, చూస్తూ ఉన్నాం ఒక మాట అయితే అన్నారు ఈ మొత్తం ప్రెస్ మీట్ లో కూడా. సో ఇప్పుడు ఆయన ఒక తెలుగోళ్ళ పరువు నేను ఎక్కడికో తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటే మనల్ని మనమే లాక్కుంటున్నాం అని చెప్పి అన్నారు. సో ఇంత ప్రెస్ మీట్ లో అసలు మీరు స్టార్టింగ్ నుంచి చూసే ఉంటారు, అంటే ఎలా చూడాలి ఆయన అన్న వర్డ్ ని? ఎందుకంటే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మాట్లాడాలి, దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఆ సిచ్యువేషన్ లో అసలు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టారు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం వరకు. దాదాపు అరగంట పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం ఎంటైర్ మీడియా దాదాపు 200 మందికి పైగా మీడియా క్రూ అంతా కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కోసం వచ్చింది. మొత్తం అటు నేషనల్ మీడియాతో పాటు లోకల్ మీడియా అండ్ లోకల్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కలిసి దాదాపు 200 మందికి పైగా మీడియా ప్రతినిధులంతా కూడా అల్లు అర్జున్ ఏం చెప్తాడంటూ ఏకరగా వెయిట్ చేస్తూ ఇక్కడే పడిగాపులు కాసాం. దాదాపు గంట సేపు, అరగంటకు పైగా లేట్గా వచ్చిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు అంటే అల్టిమేట్గా ఎవరికి కూడా ఏం అర్థం కాలేదు. ఇక్కడున్న జర్నలిస్టులంతా కూడా అల్లు అర్జున్తో మాట్లాడే ప్రయత్నం చేశారు, ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఏ ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వలేదు. అదేమంటే లీగల్గా నాకు ప్రాబ్లం వస్తుంది, నన్ను అడగొద్దు ప్రశ్నలు అంటూ ఒక డిఫెన్స్ మోడ్లో తప్పించుకునే ప్రయత్నమే చేశారు తప్ప జరిగిన పరిణామాల్లో ఎక్కడ కూడా ఒక ప్రత్యాత్తాపం అంటారు, అది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎంటైర్ ప్రెస్ మీట్ ద్వారా మరొక వివాదానికి తెరదీసే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా జరిగిన దానికి నేను బాధపడుతున్నానని చెప్పే ప్రయత్నం ఎక్కడ కూడా లేదు. కేవలం పదే పదే ఒకే మాట రిపీట్ చేసుకుంటూ వచ్చారు. నేను బాధపడుతున్నాను, నేను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, బ్లేమ్ చేశారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడారు అంటూ ఏకంగా ఒక రాష్ట్ర సీఎం అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఎంటైర్ ప్రెస్ మీట్లో అర్థమైన బాటం లైన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాటలన్నీ అవాస్తవం, ఆయన ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడారంటూ కామెంట్ చేశారు తప్ప ఎక్కడా కూడా ఒక బాబు ప్రాణాలతో అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు, ఒక ప్రాణం పోయింది, కానీ ఆ బాధ ఎక్కడ కూడా కనిపించిన విధంగా వాళ్ళ ప్రెస్ మీట్లో కనీసం మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే కూడా దండం పెట్టి లేచి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పదే ఒకే మాట ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో. అంటే ఎక్కడ ఏమైందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసినట్టు అవుతుంది, ఒక ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే సాక్షాత్ ఒక అరగంట సేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. అంటే ఆయనకి రాష్ట్ర డీజీపీ నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అందరి నుంచి కూడా రిపోర్ట్ వస్తుంది. ఆ నోట్ను బట్టి ఆయన కామెంట్ చేస్తారు. ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు, ఆయన దగ్గరికి థియేటర్ లోపలికి వెళ్ళిన ఏసీపీ ఎవరు, ఆయన దగ్గరికి థియేటర్లోకి వెళ్ళిన డీసీపీ ఎవరు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వివరణ అంతా కూడా తీసుకుని ఆ నోట్ ఒకటి తయారు చేసి అది సీఎం అసెంబ్లీలో మాట్లాడటానికి ఆ నోట్ ఇస్తారు. ఆ నోట్నే ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్తారు. అంతే తప్ప అల్లాటప్పగా అప్పటికప్పుడు తోచినట్టుగా ఏదో కామెంట్ ముఖ్యమంత్రి చేయరు. అది కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అలిగేషన్స్ అన్నీ కూడా చేశారు. ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ అలిగేషన్స్ అని కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు వాట్ ఏం జరిగింది, అల్లు అర్జున్ నెగ్లిజెన్సీ ఏంటి, తప్పు ఏం జరిగింది, ప్రాణం ఎందుకు పోయింది, ఇంకో ప్రాణం ఎందుకు హాస్పిటల్లో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది అంటూ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఒక సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంత నిర్లక్ష్యం మొత్తాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ప్రెస్ మీట్లో ఒకవేళ అల్లు అర్జున్ వేరే విధంగా మాట్లాడుంటే పాజిటివ్గా జనాల్లోకి పోయి ఉండేదేమో, కానీ తనకు జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని తుడుచుకునే క్రమంలో అసెంబ్లీని కూడా తప్పుపట్టే ప్రయత్నంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారా అన్నట్టుగా ఉంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ని ఆయన తప్పుపట్టే విధానం ఎంటైర్ ప్రెస్ మీట్లో ఎవరికేం అర్థం కాల. ఒకే మాట, నన్ను ఫాల్స్ ఇన్ఫర్మేషన్, క్యారెక్టర్ అసాసినేషన్, బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఎవరు బ్లేమ్ చేశారు? నీ మీద స్టేట్మెంట్ ఇచ్చింది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి. ఆ విషయం తెలుసా లేదా? కనీసం ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడింది అల్లు అర్జున్ కనీసం చూసన్న ప్రెస్ మీట్కి వచ్చాడా, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఏదో నోట్ ప్యాడ్ మీద రాసిచ్చింది ఇక్కడ వచ్చి చదివే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా పక్కన లాయర్ని కూర్చోబెట్టుకున్నారు. లాయర్ ఈ పాయింట్ చెప్పు అంటే ఆ పాయింట్ని చెప్తూ ఉన్నారు తప్ప అసలు కనీసం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏ స్టేట్మెంట్ ఇచ్చారో కూడా అల్లు అర్జున్ చూడలేదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అసలు స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కూడా ఆయనకి తెలుసో లేదో కూడా డౌట్గానే ఉంది. కేవలం ఇచ్చింది ఏంటంటే ఎవరో ఇచ్చిన పాయింట్లు 2-3 నోట్ ప్యాడ్లో రాసుకుని వచ్చేసి వాటిని తెలుగులోను ఇంగ్లీష్లోను అరగంట పాటు చెప్పే ప్రయత్నమే చేసుకున్నారు తప్ప కేవలం నా తప్పేం లేదు, నేను ధర్మాత్ముడి పుణ్యాత్ముడి, నేను ఏ పాపం మెరగను, అమాయకుడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడా కూడా ఒక ప్రాణం పోయింది అయ్యో అన్నది కానీ ఆ రోజు ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ చేసినట్టుగా ఈ ప్రెస్ మీట్లో కనిపించలేదు. అలాగే ప్రెస్ మీట్లో సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా వచ్చారు, చాలామంది సీనియర్లు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఏ ఒక్కరికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు, ఏ ఒక్కరికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు. అదేమంటే ప్రతి ఒక్కరికి దండం పెట్టేసి నేను లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు, నేను మాట్లాడకూడదని వెళ్ళిపోయారు. లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే పక్కన లాయర్ను కూర్చోబెట్టుకు అసలు ప్రెస్ మీటే పెట్టకూడదు. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ మీద కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదు. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఏదో ప్రశ్నలు అడిగితే దానిలో మళ్ళీ నేను లూజ్ స్టాక్ అయితే, నేనేమన్నా టంగ్ స్లిప్ అయితే అది ఇంకా లీగల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తాయంటూ ఇంకోటి చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎంటైర్ ప్రెస్ మీట్ అంతా కూడా టెన్షన్ పడిపోతూ హడావుడిగా హరీబరీగా ఎవరో రాసి ఇచ్చిన 4 పాయింట్లు చదవటం తప్ప ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలన్నది కూడా అల్లు అర్జున్కి తెలియదు. కనీసం ఆయన ఎవరో పక్కన ఉన్న వాళ్ళు కూడా సరిగా చెప్పే ప్రయత్నం కూడా చేయలేదనే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. క్లియర్గా అక్కడ అడిగే ప్రయత్నం చేశాం, మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, ఎవరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో స్టేట్మెంట్ ఇస్తున్నారు, నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారని పదే చెప్తున్నారు కదా. మీ మీద ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక ముఖ్యమంత్రి. అలాగే ఒక ఎంఐఎం పార్టీలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఈ పాయింట్ రైజ్ చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అసలు ఈ పాయింట్ రైజ్ చేయలే. మొట్టమొదట ఆ ప్రశ్న అడిగింది అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఆ సంగతి అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ టీంకి కానీ తెలుసా లేదా అన్నది డౌటే. ఎందుకంటే ఎవరో ఒక ప్రశ్న అడగగానే అల్లు అర్జున్కి సంబంధించిన ఒక వ్యక్తి మీడియా ప్రతినిధుల దగ్గరికి వచ్చి, బహుశా ఆయన ప్రొడ్యూసర్ ఎస్కే అని అనుకుంటాను, ఎస్కే అని అంటూ ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా ఓ బేబీ లాంటి సినిమాలు ఏవో తీసినట్టున్నాడు ఆయన వచ్చేసి మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు అంటే ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసినట్ట, ఈ ప్రశ్న ఎందుకు ఇది అడగొద్దు అంటూ ఈ విధంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కనీసం ప్రిపేర్ అయ్యి రాలేదు, చెప్పే ప్రయత్నం చేయలేదు, ఒక పశ్చాత్తాపం అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇది కేవలం ఏంటంటే నా మీద వాళ్ళకి అలిగేషన్ వచ్చింది కాబట్టి డ్యామేజ్ అవుతుంది కాబట్టి సొసైటీలో దాన్ని ఏదో రకంగా తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో 4 పాయింట్లు రాసుకొచ్చి ఇక్కడ చదివారు తప్ప అసలు వాస్తవానికి జరిగింది అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ పాయింట్ రైజ్ చేశారు. ఆయన రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సంధ్యా థియేటర్లో పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మహిళ బయట తొక్కిసలాటలో చచ్చిపోయింది, ఇంకో బాబు చావు బతుకులు హాస్పిటల్కి తీసుకెళ్లాడు, ఆమె చనిపోయిందన్న విషయాన్ని పోలీస్ అధికారులు లోపల చైర్లో కూర్చుని సినిమా చూస్తూ ఉన్న అల్లు అర్జున్కి చెప్పినప్పుడు ఆయన మహిళ చచ్చిపోయిందా, అయితే నా సినిమా సూపర్ హిట్ అయినట్టే అని అన్నాడు అని నాకు తెలిసింది. సో ఇది కరెక్టేనా కాదా అనేది అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్న. అలా అక్బరుద్దీన్ ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా ముఖ్యమంత్రి హోదాలో సభానాయకుడిగా రేవంత్ రెడ్డి లేచి నిలబడి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోట్ని అసెంబ్లీ సాక్షిగా నడిపారు. మామూలుగా అల్లాటప్పగా ఏదో చిన్న చోటమోట నాయకుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. అది కూడా బయట ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారంటే అసలు పట్టించుకోరు. కానీ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఒక చట్టసభ సాక్షిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో ఈ అలిగేషన్ చేశారు. అసలు వాట్ ఏం జరిగింది ఆ రోజు, అసలు సినిమా థియేటర్లో ఆయన రావద్దని చెప్పారు. అల్లు అర్జున్ ఇంకో మాట కూడా అంటున్నారు, నాకు పర్మిషన్ లేదని తెలిస్తే నేను అసలు వెళ్ళను అని. కానీ పర్మిషన్ ఇవ్వమని చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నోటు ఇచ్చిన మాట నిజం. ఆ నోటు కూడా బయటకు వచ్చింది. అదే నోటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా వెళ్ళింది. అందువల్ల ఇవాళ జనాన్ని కంట్రోల్ చేయలేం, బందోబస్తు ఇవ్వలేం. దయచేసి మీరు థియేటర్కు రావద్దని అల్లు అర్జున్ని, హీరోయిన్ని, సినిమా నిర్మాతలను కూడా రావద్దని వాళ్ళు చెప్పి నోటు కూడా ఇచ్చారు. ఇచ్చిన దాన్ని కూడా పట్టించుకోకుండా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు అనేది సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రధానమైన అలిగేషన్. అలాగే వచ్చే క్రమంలో ఆయన రోడ్ షో చేస్తూ వచ్చారు థియేటర్ లోపలికి. అలా కాకుండా కారు లోపల క్లోజ్డ్ డోర్లో కూర్చుని కనుక లోపలికి వచ్చి సరాసరి థియేటర్లోకి వెళ్ళిపోయి చైర్లో కూర్చుని ఉంటే ఈ తలనొప్పి ఉండేది కాదు. కేవలం ఆయన బయట తన వెహికల్ సన్ రూఫ్ పైన లేచి నిలబడి రోడ్డు పక్కన మొత్తం నిలబడి ఉన్న జనాలందరికీ అభివాదం చేస్తూ లోపల వరకు వచ్చారు. కాబట్టి బయట ఉన్న జనమంతా, ఆయన ఫ్యాన్స్తో పాటు బయట ఉన్న జనమంతా వేలాది మంది థియేటర్లోకి చొచ్చుకొచ్చేశారు. అదే క్రమంలో అల్లు అర్జున్ వెనకున్న బౌన్సర్లు 50-60 మంది బౌన్సర్లు ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న జనం మొత్తాన్ని, అభిమానులు అల్లు అర్జున్ చూడటానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నెట్టివేశారు. వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల అభిమానులకు అటు బౌన్సర్లకి మధ్య కొంత గొడవ జరిగింది. ఆ గొడవ తొక్కిసలాట కారణమైందంటూ స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కూడా అల్లు అర్జున్ ఇస్తున్నదంటే నేను అసలు ఎక్కడ కూడా రోడ్ షో చేయలేదు, జస్ట్ కొన్ని మీటర్లు మాత్రమే నేను అక్కడంతా జనం నా కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం పైకి లేచి నిలబడి చేతులు ఊపారంటూ ఒక వివరణ ఇచ్చుకోరు. అది సిల్లీ రీజన్. నిజానికి ఏ ఒక్కరిని అడిగినా కూడా ఇలాంటి ఆన్సర్ ఎవరు ఒక ముఖ్యమంత్రికి, ఒక అసెంబ్లీ స్థాయిగా అసెంబ్లీలో జరిగిన చర్చకి సంబంధించి ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్కి అలిగేషన్ ఎదుర్కొంటున్న ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, A11గా ఉన్న వ్యక్తి ఇచ్చే సమాధానం అది కాదు అసలు వాస్తవానికి. మరి తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడో తెలియదు. నేను రోడ్ షో అంటే రోడ్ షో అనేది మీటర్ల, కిలోమీటర్ల, 100 మీటర్ల కాదు.
ఎన్ని మీటర్లు అయినా సరే నువ్వు ఓపెన్ టాప్ వెహికల్లో లేచి నిలబడి జనానందరినీ చూపించి నేను వచ్చాను హో అని దండోర వేసినట్టు అర్థం. అది చూసి రోడ్డు మీద ఉన్న జనమంతా పొలమంటూ థియేటర్లోకి నేను చూడటానికి రావడం సహజం. కాబట్టి ఇంత సెలబ్రిటీ కాబట్టి, ఇంత ఫ్రేమ్ ఉన్న వ్యక్తివి కాబట్టి నువ్వు అట్లా వస్తే థియేటర్లోకి ఇంతమంది జనం వస్తారు కాబట్టి నువ్వు పర్మిషన్ లేదు అని పోలీసులు చెప్పారు. అయినా కూడా రోడ్ షో చేస్తూ లోపలికి వచ్చారు. అలా వచ్చిన క్రమంలో బౌన్సర్లు ఇష్టం వచ్చినట్టు తోసిపడేయటం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది అనేది సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రధానమైన అలిగేషన్. ఆ బౌన్సర్ల ప్రస్తావన లేదు. కనీసం మనం అడుగుదామంటే చెప్పడానికి అల్లు అర్జున్ కూడా లేరు. ఇక రెండోది, కనీసం ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి నష్టం జరిగింది. రేపు పొద్దున 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే దానికి సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడం అనేది రెగ్యులర్గా జరుగుతున్న ఆనవాయితీ. ఇకపైన ఏ ఒక్క సినిమా కూడా తాను సీఎంగా ఉన్నంతకాలం టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వనని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. సో దాని మీద ఏమైనా మాట్లాడతారేమంటే అది కూడా లేదన్నారు. అదే క్రమంలో నీకు పర్మిషన్ లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే, కాదు నాకు పర్మిషన్ లేదని చెప్తే నేను అసలు పోను కదా అనేది ఆయన అంటున్నమాట. ఇంకా రెండోది, థియేటర్ లోపలికి అల్లు అర్జున్ దగ్గరికి మహిళ చచ్చిపోయింది, మీరు ఇమీడియట్గా థియేటర్లోంచి బయటకు వెళ్ళిపోవాలని ఏసీపీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే థియేటర్ వాళ్ళు గేటు దగ్గర ఆయన ఆపేశారు అని రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి ఆన్సర్ లేదు. అట్లాగే ఏసీపీని ఎలనీయకపోతే డీసీపీ స్వయంగా వచ్చి లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి మహిళ చచ్చిపోయింది, మీరు ఇమీడియట్గా వెకేట్ చేసి బయటకు వెళ్ళిపోవాలని చెప్పారు అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట. దానికి ఆన్సర్ లేదు అల్లు అర్జున్ నుంచి. నాకు అసలు ఎవరూ చెప్పలేదు, నాకు అసలు తెలియదు, మరుసటి రోజుకి కానీ నాకు అమ్మాయి చచ్చిపోయిన విషయం తెలియదు అంటూ పచ్చిగా ప్రెస్ మీట్లో ఒక అబద్ధం చెప్పే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. అంత గడబిడ జరిగి ఒక ప్రాణం పోయిందన్న విషయం కనీసం లోపల ఉన్న హీరోకి తెలియదు అంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. కనీసం పోలీసులు తనని పంపించేశారు, వెంటనే వెళ్ళిపోయానని చెప్తూ ఉన్నాడు. తనకు సంబంధించిన వాళ్ళు వచ్చి బయటకు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారని చెప్తున్నాడు. అలా ఎందుకు వెళ్ళిపోయారు? మహిళ చచ్చిపోయిన విషయం కనీసం తెలియదా? ఇంత సెన్సేషన్ అయిపోయింది. ఎంటైర్ పుష్ప 2 రిలీజే పెద్ద సెన్సేషన్. ఆ సెన్సేషన్లో తొక్కిసలాటలో ప్రాణం పోవటం ఒక పెద్ద సెన్సేషన్. అది కనీసం సంబంధిత వ్యక్తికి ఆ అమ్మాయి చచ్చిపోయిందన్న విషయం కూడా తెలియదు నాకు, మరుసటి రోజుకి తెలిసిన తర్వాత మా వాళ్ళందరినీ పంపించాను అంటే, ప్రాణం పోయిన తర్వాత నువ్వు 100 మందిని పంపినా ఉపయోగం లేదు, 100 కోట్లు ఇచ్చి పంపినా ఉపయోగం లేదు, 100 సార్లు పంపినా ఉపయోగం లేదు. కానీ ఆ సంగతి కూడా తెలియకుండా ఇవాళ పచ్చిగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం, ఒక సీఎంని బ్లేమ్ చేసే ప్రయత్నం, అసెంబ్లీని బ్లేమ్ చేసే ప్రయత్నం అల్లు అర్జున్ మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. సో ఒక్క ప్రశ్న కూడా ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పిందా పదే రాసుకొచ్చి 4 ముక్కలే రిపీటెడ్గా నేను అమాయకుడిని, నా తప్పేవి లేదు, నన్ను బ్లేమ్ చేశారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఈ రకమైన మాటలు తప్ప ఆయన ప్రెస్ మీట్లో కొత్తగా చెప్పింది ఒక్క పాయింట్ కూడా లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్.